కానీ అనుకున్నట్టు ఈ యాగం విజయవంతం కాకూడదు. వసీకర్ కోరుకున్నట్టు అక్షయ కోట దగ్గరికి చేరుకోవాలి. వసీకర్ అక్షయను బలిచ్చి ముక్కు పుడుకొని దక్కించుకోవాలి. ఆ తర్వాత వసీకర్ దగ్గర నుంచి ఏదో విధంగా ఆ ముక్కు పుడుకని నేను సంపాదించుకోవాలి. ఎవ్వరికి అందనంత ఎత్తుకెదగాలి. ఏంటి అలా చూస్తున్నావు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఇక్కడేం చేస్తున్నావు? స్వామీజీ ఇంకా రాలేదు. పూజకు సమయం ఉంది కదా, అందుకే ఊరికి అలా వచ్చాను. అంతేనా? లేదా వశీకరతో ఏదైనా మాట్లాడదామని ఇక్కడికి వచ్చావా? కోటలో ఉన్న వసీకర్తో ఇక్కడి నుంచి నేనెలా మాట్లాడగలను? మనుషులకైతే వీడియో కాల్, జూమ్ కాల్, స్కైప్ కాల్ లాంటి టెక్నాలజీ కావాలి. మీలాంటి మంత్రగాళ్ళకైతే అటువంటివి అవసరం లేదు కదా. మంత్రాలేంటి? నీ దగ్గర మాయలు, మంత్రాలు ఉన్నాయన్న సంగతి నీ ఇంట్లో, నీ పర్సనల్ బెడ్రూమ్ లో అటువంటి వస్తువుల్ని చూసినప్పుడే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ప్రస్తుతం నీకేదో బ్యాడ్ పీరియడ్ నడుస్తున్నట్టుంది, అందుకే కామ్ గా ఉంటున్నావు. లేదంటే నువ్వు ఆ వశీకరణని మించిపోతావు. నువ్వు వెటకారంగా అన్నా అదే నిజం. నేనేం వెటకారంగా అనడం లేదు, నిజంగానే అంటున్నాను. యాగం జరిపించుకుని మంచి మూడ్లో ఉన్నావు. ఇప్పుడు మన మధ్య గొడవ ఎందుకు చెప్పు? ముక్కు పుడక ఎప్పుడెప్పుడు చేతికి అందుతుందా, దాన్ని పట్టుకుని పారిపోదామా అని ఎదురు చూస్తున్నావు. అది జరగనివ్వను. వశీకర అంతమైన తరువాత నీ పని పడతాను. ముక్కు పుడకను ఎలాగైనా నేను దక్కించుకుంటానవని, అందులో అనుమానమే లేదు. అది ఏ రకంగా జరుగుతుందా, అది ఏ దారిలో వస్తుందా అన్నదే ఇక్కడ సస్పెన్స్. ఓ, సస్పెన్స్ మూవీస్ బాగా చూస్తావా? అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నేను అనుకున్నది సాధించానంటే నా వైపు కన్నెత్తి చూడడానికి కూడా నువ్వు భయపడతావు. అంతుందా? అయితే వీలైనంత తొందరలోనే నీ శక్తిని చూపించు. ఆ తర్వాత నా శక్తిని చూపిస్తాను. వెయిట్ ఫర్ సమ్ టైం. ఆ టైం వచ్చినప్పుడు ఏది ఆగదు. జగన్నాథం గారిని మాయ చేసి, రవీంద్రని మోసం చేసి ఆ ఇంట్లో అడుగుపెట్టినంత సులభం అనుకుంటున్నావా? ఈ అవని నుంచి తప్పించుకోవడం? నా కళ్ళన్నీ నీ మీదే ఉన్నాయి.